హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను మంచి టిప్స్ అయితే చెప్తా అండి. వీడియో ఎండింగ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. కరివేపాకు మనకి ఫ్రెష్గా ఉండాలి, ఎన్ని రోజులైనా సరే, ఒక నెల రోజులైనా కూడా పాడవకుండా ఉండాలంటే ఈ టిప్ అయితే ట్రై చేయండి. ఏంటంటే మనము దీంట్లో కొంచెం బియ్యం తీసుకుని ఆ బియ్యం ఇలా వేసుకోవాలన్నమాట. ముందుగా కరివేపాకు ఫ్రెష్గా ఉన్నాయన్నీ తీసేసుకుని ఒక బాక్స్లో వేసుకోవాలి. పాడైపోయినట్టు ఉంటే అవి తీసేయాలి. తీసేసి తర్వాత ఇలాగా కొంచెం బియ్యం వేసుకోవాలన్నమాట. వేసుకుంటే దీంట్లో ఉన్న తడి అంతా కూడా ఏమీ లేకుండా ఉండి ఎక్కువ రోజులు ఫ్రెష్గా ఉంటుంది అనమాట. ఇలా పెట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టుకోండి, చాలా ఫ్రెష్గా ఉంటుంది. అండ్ అలాగే సెకండ్ టిప్, మనం అరటిపళ్ళు ఎక్కువగా తెచ్చేసుకుంటాం కదా. ఒకసారి తెచ్చుకున్నప్పుడు ఎక్కువ పాడైపోతూ ఉంటాయి. ఒక రోజు బాగుంటాయి, రెండో రోజుకి ముగ్గిపోయినట్టు అయిపోయి కుళ్ళిపోతాయి. అలా అవ్వకుండా ఉండాలంటే ఇలా దేనికి దానికి ఇలా సపరేట్ చేసుకుని విడివిడిగా తీసుకుని పెట్టేసుకోవాలి. ఇలా పెట్టేసుకుని ఒక కంటైనర్లో ఇలా స్టోర్ చేసేసుకోవాలని ఫ్రూట్ బాస్కెట్లో పెట్టేస్తున్నాను నేను. ఇలా పెట్టేసుకుని తర్వాత అప్పుడు మనము లిడ్ క్లోజ్ చేసేసుకోవాలి. ఇలా చేయటం వల్ల ఏంటంటే ఒకదానికొకటి తగలకుండా ఉండి అప్పుడు మనకి పాడవకుండా ఇలాగా మిక్సీ జార్స్ ఉంటాయి కదండి. మిక్సీ జార్స్ కడిగిన వెంటనే ఆరదు కదా, పైగా వాటర్ ఉండి స్మెల్ లాగా కూడా వచ్చేస్తుంది. అలా అవ్వకుండా ఉండాలంటే మనకి క్లోత్స్కి పెట్టుకునే క్లిప్స్ ఉంటాయి కదా, 4 సైడ్స్ ఇలా పెట్టేసుకోవాలి. అప్పుడు బాగా ఆరుతుంది అనమాట. మనం ఏదైనా కొంచెం కర్రీ కానీ ఏదైనా మిగిలితే మనం వేడి చేసుకోవాలనుకుంటే చిన్న దాంట్లో మనకి ఇలా పడిపోతూ ఉంటుంది కదా, అలా అవ్వకుండా ఉండాలంటే ఇలాగ మనము ఆ రింగ్ పెట్టుకోవాలన్నమాట. అప్పుడు వేడి చేసుకోవచ్చు. అండ్ ఇంకొక టిప్ వచ్చేసి, మన ఫ్రిడ్జ్లో ఎక్కువగా బ్యాడ్ స్మెల్ వస్తుంది కదా, అలా బ్యాడ్ స్మెల్స్ ఏం రాకుండా ఉండాలంటే ఒక గ్లాస్ వాటర్ తీసుకుని ఇలా పెడితే బ్యాడ్ స్మెల్ అంతా అబ్జర్వ్ చేసుకుంటుంది. గ్లాస్ తర్వాత వాటర్ పాడేయచ్చు అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఇంకొక టిప్ ఏంటంటే, ఇలా ఎగ్స్ ఉంటుంది కదా, మనం ఎగ్స్ ఎక్కువ తెచ్చేసుకుంటూ ఉంటాము. నెలకు సరిపడేదంతా ఎగ్స్, అదే నెలకంటే ఒక ట్రే అంతా తెచ్చేసుకున్నాం అనుకోండి, దాంట్లో కొన్ని పాడైపోతాయి కదా. ఒకసారి టెస్ట్ చేసి యూస్ చేసుకోవడం మంచిది కదా. వాటర్ వేసి దాంట్లో ఇలాగ వేయాలన్నమాట. వేస్తే లోపలికి అంటా వెళ్ళిపోతే అది మంచి ఎగ్ అనమాట. అలా కాకుండా పైకి తేరిందనుకోండి, అప్పుడు అది పాడైపోయిన ఎగ్, అది మనం యూస్ చేయకుండా పాడేసుకోవచ్చు అనమాట. ఇంకో ఎగ్ కూడా చూపిస్తున్నాను చూడండి. ఇది కూడా ఇలా లోపలికి వేస్తే ములిగింది కదా, ఇది ఫ్రెష్ ఎగ్ అనమాట. అదే పైకి తేరితే అది పాడైపోయిందని అర్థం. ఓకే, వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి ఏ టిప్ నచ్చిందో చెప్పడం అస్సలు మర్చిపోకండి.